సో ఈరోజు మనం జావా జావా గురించి చెప్పుకుందాం. జావాలో ఆ, ఆ, నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది ఏంటంటే జావా ఎయిట్ ఫీచర్స్ ఎప్పుడైతే 2014లో జావా ఎయిట్ వచ్చిందో ఆ ఫీచర్స్ ని బాగా రియల్ టైమ్ లో కూడా బాగా యూజ్ చేస్తున్నారు జావా ఎయిట్ ఫీచర్స్. సో జావా ఎయిట్ ఫీచర్స్ లో ఎస్పెషల్లీ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, ప్రీ డిఫైన్ ప్రీ డిఫైన్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, ఫంక్షన్ ఫంక్షన్ ఇంకా బై ఫంక్షన్, ఇంకా మిగతా ప్రీ డిఫైన్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, ప్రెడికేట్, కన్జ్యూమర్, ఫంక్షన్, బై ఫంక్షన్, ఇంకా సప్లయర్, ఇట్లాంటివి బాగా చూసుకోవాలి. సో ఇంకా దాంతో పాటు స్ట్రీమ్ ఏపీఐ, జావా ఫీచర్స్ లో ఒకటైన స్ట్రీమ్ ఏపీఐ కూడా బాగా యూజ్ చేస్తున్నారు. సో దాంట్లో ఫ్లాట్ మ్యాప్ డిఫరెన్సెస్ కూడా చూడాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ జావా ఎయిట్ ఫీచర్స్ లో. అండ్ ఇంకా స్ప్రింగ్ బూట్కి వచ్చేదలకి స్ప్రింగ్ బూట్ లో జే యూనిట్ టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. జే యూనిట్ టెస్టింగ్ అంటే యూనిట్ టెస్టింగ్ జనరల్ గా మెథడ్స్ గట్రా మాన్యువల్ టెస్టర్స్ కానీ ఆటోమేషన్ టెస్టర్స్ కానీ టెస్ట్ చేయరు. అవి అది టూ టెక్నికల్ కాబట్టి ఇట్ షుడ్ బి డన్ బై ద డెవలపర్స్. సో జనరల్ గా జే యూనిట్ టెస్టింగ్ విల్ బి డన్ బై డెవలపర్స్. అండ్ దానికి ఏం యూజ్ చేస్తామంటే కొన్ని యానోటేషన్స్ యూజ్ చేస్తాం, అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెథడ్ కి రిటర్న్ టైప్ ఉంది. ఆ మెథడ్ కి ఎలా రాస్తాం అంటే మెథడ్ పైన @టెస్ట్ అని యూజ్ చేయాలి యానోటేషన్. యానోటేషన్ తో పాటు వి షుడ్ వెన్ వెన్ అనే ఒక మెథడ్, అంటే వెన్ ఆ కండిషన్ ఏదో ఇచ్చి దెన్ రిటర్న్ అని చెప్పేసి ఒక వాల్యూ రాయాలి అని. ఏ వాల్యూ రిటర్న్ చేయాలో ఆ వాల్యూ రాస్తాం. ఇది రిటర్న్ టైప్ ఉన్న మెథడ్స్ ని టెస్ట్ చేసే విధానం. సో ఇట్లా మిగతావి ఒకవేళ నో రిటర్న్ టైప్ ఉంది అప్పుడు డూ నథింగ్. ఇట్లాంటివి మనం చూసుకోవాలి. జేయూనిట్ టెస్టింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ రియల్ టైం. రియల్ టైంలో చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.